ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చేసుకునేది ఒక మెడిసిన్స్ పచ్చడి అన్నమాట. దానికే ఏదో చూపిస్తా చూడండి. దానికి చూడండి చూడండి కట్ లాగా ఉన్నాయి కదా, నల్లేరు అనమాట. దీని పేరు నల్లేరు చెట్టు అనమాట. మనకి పల్లెటూరులో ఎక్కడ పడితే అక్కడే దొరుకుతాయి అనమాట. మన సిటీల్లో అయితే జాగ్రత్తగా పెంచుకుంటాం. దీని ఇలువ తెలిసిన వాళ్ళు. పల్లెటూరులో అయితే అక్కడికక్కడ చెత్త తుప్పల్లో ఉంటాయి అన్నమాట. చూడండి, దీన్ని మనం అపురూపంగా పెంచుకుంటాం అనమాట. ఎంత లేతగా ఉందో చూసారా, చక్కగా జాయింట్లుగా ఉంది కదా. మనకి జాయింట్లలో ఎముకలు తేడా వచ్చినప్పుడు ఈ పచ్చడి వేసుకొని తింటే జాయింట్లు తొందరగా అతుకుతాయని ఆయుర్వేదం డాక్టర్లు చెప్తారనమాట. నేను చూసి ఈ చెట్టు ఎత్తుక్కొని మా ఫ్రెండ్ దగ్గర ఉంటే తీసుకొచ్చి చిన్న కొమ్మ తీసుకొచ్చి నాటుకున్నాను అనమాట. అది చాలా పెద్దదయ్యింది. కాకపోతే ముదిరిపోయి దీనికి పనికి రావన్నమాట పచ్చడికి. చూడండి, దానికి కావాల్సింది ఒక చిన్న గోలి అంత నిమ్మకాయ, 2 స్పూన్లు సాయమినపప్పు, 1 స్పూన్ జీలకర్ర, 4 రెబ్బలు ఎల్లుల్లిపాయలు అనమాట. పచ్చడి ఎలా తయారు చేయాలో నేను చెప్తాను. దానికి ఒక 10 ఎండుమిరగాయలు కూడా తీసుకోవాలి, చూపిస్తాను. చూడండి, ఒక 10 ఎండుమిరగాయలు అనమాట. పచ్చిమిరకాయలు అయితే 4-5 తీసుకోండి. పచ్చిమిరకాయ కారం ఉంటుంది కదా, ఎండుమిరకాయలు కారం ఉండదు. ఓ 10 కాయలు తీసుకోండి చక్కగా. ఇప్పుడు దీన్ని ఎలా మనం కట్ చేసుకోవాలో, ఎలా శుభ్రం చేయాలో మీకు చూపిస్తాను. ఈ ఆకులన్నీ తీసేసేసుకోండి. తీసేసి చక్కగా దానికి పీస్ ఉంటుంది. ఆ పీస్ అంతా కూడా మనం ఒలిచేసుకోవాలన్నమాట. తొందరగా దొరకదు మనకి సిటీలో, ఇది ఎక్కడో కానీ ఉంటుంది అనమాట. పల్లెటూరులో అక్కడ పడితే అక్కడే ఉండేది, కానీ దీని వాల్యూ తెలిసి కాదు మేము జంక్షన్లో ఉన్నప్పుడు. దీని వాల్యూ తెలిసిన వాళ్ళు ఇప్పుడు మా పెరటి తోటలని పెంచుతున్నారు కదా, వాళ్ళు ఎవరైనా పెంచుకుంటున్నారేమో. నాకైతే చూడలేదు నేను ఎవరి దగ్గర. మేమైతే పెంచుకుంటున్నాము. ఒకసారి నేను వీడియో తీసి పెడతాను, అది కూడా మీకు. కొన్ని కూరగాయలు పెట్టుకున్నాం, అవి కొద్దిగా వచ్చినాయి. ఈసారి వీడియోలో పెడతాను నేను కూరగాయలు. చూడండి, అలా మనం కోస్తూ ఉంటే అలా పీస్ వచ్చేస్తూ ఉంటుంది అన్నమాట. ఆ పీస్ పరంగా మనం పచ్చడి చేసుకున్న తినలేము అన్నమాట. చూడండి, చక్కగా పీస్ అంతా తీసేసేయాలన్నమాట. అలా చాలామందికి తెలియదు కదా ఇది, అందుకే నేను కొంచెం వివరంగా కోస్తాం చూపిస్తాను అనమాట. లేకపోతే మామూలుగా ఏం చేస్తాం చూపించేదాన్ని. తక్కువ మందికి తెలుసు అనమాట. ఇది మన అమ్మమ్మల కాలంలో తెలుసు. ఇది పులుసు కూడా పెట్టుకుంటారంట, అది నాకు తెలీదు. చూడలా, ఒకసారి మా అమ్మని అడిగి ఎలా పెడతారో తెలుసుకొని పెడతా మళ్ళీ ఒకసారి. ఈసారి పెరిగినాక, ఇది పెరుగుతా కొంచెం టైం ఎక్కువ పడుద్ది. 3 నెలల నుంచి 4 నెలల్లో పడుద్ది అనమాట ఇది పెరుగుతాకి. ఈసారి మా అమ్మని అడిగి అది పులుసు ఎలా పెడతారో కనుక్కొని నేను మళ్ళీ పెడతా మీకు. చూడండి, అలా లేతగా ఉన్నప్పుడే కోసుకోవాలి. ముదిరిని పనికిరాదు అనమాట. ముదిరితే కారం పొడి చేస్తారని అందే మా అమ్మ. ఒక్కసారి నాకు కూడా తెలియదు అది కూడా కనుక్కుంటాను. ఎందుకంటే అమ్మమ్మలకి తెలిసినవి మనకు తెలియదు. వాళ్ళ దగ్గర నుంచి కొన్ని చాలా మనం నేర్చుకోవాల్సి వస్తుంది అనమాట. చూడండి, అవన్నీ కోసేసా. ఇదిగో వేస్ట్ అనమాట. ఈ వేస్ట్ పడేసేసేదేనమాట. చూడండి, ఆ వేస్ట్ అంతా పడేసేసుకుంటాం. ఇక ముక్కలలా కోసి పెట్టేసుకుంటాం. మన ములక్కాయ ముక్క కంటే కొంచెం చిన్న సైజు అనమాట. క్వాలిటీ ఎంత తీసుకున్నారు, ఎంతకెంత అని అంటారేమో. ఈ కాడలు ములక్కాయ అంతా 2 కాడలు తీసుకున్నాను అన్నమాట. ములక్కాయ సైజులో ఉన్నాయి. ఎంత లేతగా ఉందో అలా తీసుకోవాలన్నమాట. ఆ సైజు ముక్కలు కోసుకొని ములక్కాయ అంత సైజు 2 కాడలు తీసుకున్నా. దానికి 2 స్పూన్లు సాయమినపప్పు వేసుకున్నాను అనమాట. చూడండి, ఇప్పుడు ఎండుమిరగాయలు ఏం చేసుకుందాం. ఎండుమిరగాయలు కొద్దిగా ఆగనిచ్చి తీసేసుకుందాం. వేరే ఊరికే ఆగిపోతాయి ఎండుమిరగాయలు.
ఒక 2 స్పూన్లు సాయమైన పప్పు, ఒక స్పూన్ జీలకర్ర, 4 ఎల్లుల్లిపాయ రెబ్బలు అయితే సరిపోద్ది. చింతపండు ఒక చిన్న గోలీ సైజ్ వేసుకుంటే సరిపోద్ది. చింతపండు తిననోళ్ళు ఒక నిమ్మకాయ పిండుకుంటే సరిపోద్ది. అది సాయమైన పప్పు వేసేస్తున్నా. దాంతోపాటుగానే ఈ నల్లేరు కూడా వేసేసుకోవచ్చు అన్నమాట. మనం సాయమైన పప్పు కొంచెం గోల్డ్ కలర్ వచ్చేదాకా మనం వేపుకుంటాం. దాంట్లో ఇవి కూడా వేసేస్తే ఇవి కూడా మగ్గిపోతాయి. ఎక్కువ టైం తీసుకోదు మనకి, చక్కమని అయిపోద్ది మనకి టైం. 10 నిమిషాల్లో పచ్చడి చేసేసి పెట్టచ్చు. ఓ మంచి రుచికి రుచి ఉంటుంది. చక్కగా మనకి ఒంట్లో ఎముకలన్నీ సెట్ అయిపోతాయి. ఊరికే కాలు జారిపోయి బాత్రూంలో పాపం దెబ్బలు తగిలి జాయింట్లు ఎడవైనాయని కట్లు వేసుకుంటారు. చేయికి బోన్ ఎడవైందని కట్లు వేసుకుంటాం కదా. అలాంటి టైంలో ఇది పచ్చడి చేసి వాళ్ళకి పెడితే కనుక భలే తొందరగా సెట్ అయిపోద్ది. 2 రోజులకి 3 రోజులకి చేసి పెట్టారంటే మంచి మెడిసిన్స్ ఇది. దీంట్లో మెడిసిన్స్ చాలా ఉందన్నమాట. ఆయుర్వేదం వైద్యులు చెప్తారనమాట చాలా తొందరగా పనిచేస్తుందని. చేస్తావే కదా, నిజంగానే చేసింది. నాకు ఇంతకుముందు బాగా ఎన్నుపూస నొప్పి వచ్చేది. నేను అలా వంగుంటే పైకి లెగుస్తాకి నడుము మీద చేసుకొని చాలా టయాన్ని చాలా సేపు పట్టేది లెగుస్తాకి. నాకు ఇది ఆయుర్వేదం డాక్టర్ గారు చెప్పిన తర్వాత నేను 2 సార్లు చేసుకొని తిన్నా. చాలా వరకు బెటర్ అయిపోయింది. ఇప్పుడు వంగినా లేచినా నాకు నొప్పి ఉండదు, ఎన్నుపూస నొప్పి ఉండదు, బాగానే ఉంటుంది. అంత తొందరగా నడువు నొప్పి ఉండదు అనమాట నాకు. అలాగే మా ఫ్రెండ్ వాళ్ళ అక్కగారికి కూడా యాక్సిడెంట్ అయినప్పుడు ఇవి అడిగితే నేను ఇచ్చాను. వాళ్ళకి కూడా తొందరగా సెట్ అయింది బోను. మనం చేసుకొని తిని చూస్తే మీరే నాకు కామెంట్ పెడతారు. గోల్డ్ కలర్లో వచ్చినాయి చూడండి. ఒక 2 నిమిషాలు కట్టేద్దాం. ఓకే, అయిపోయింది. దీన్ని చల్లారబెట్టి మనం మిక్సీ పట్టేసేసుకుందాం. ముక్క కూడా మగ్గింది చూసారా, పెద్దగా ఏం మగ్గక్కర్లేదు, ఒక మాదిరిగా మగ్గితే చాలు. దాన్ని ఆ నూనెలో ఏగితే మంచి టేస్ట్ వస్తుంది. చూడండి అదిగో అలా. ఇప్పుడు ఇవన్నీ వేసేసుకొని మనం పచ్చడి పట్టేసుకుందాం. ఎంత బాగుందంటే పచ్చడి అంత కమ్మగా ఉంటుంది. ఇది వేడివేడి అన్నంలో వేసుకొని తింటే, పచ్చడి తిన్నవాళ్ళు కూడా ఇది వేసి పెడితే ఇది రుచి చూస్తే పద్దాక తింటానంటారనమాట. అంత టేస్ట్గా ఉంటుంది. ఒక స్పూన్ ఉప్పు కూడా వేసుకోండి, నేను చూపించలేదు. ఉప్పు లేకుండా పచ్చడి చేసుకోలేం కదా. కొంచెం నీళ్ళు కూడా పోసుకోండి. ఒక టీ గ్లాస్తో ఒక అర గ్లాస్ నీళ్ళు కూడా పోసుకోండి. చూడు, నేను టీ గ్లాస్తో ఒక అర గ్లాసు నీళ్ళు పోసుకున్నాను. ఉప్పు వేస్తా, నీళ్ళు పోస్తా మీకు చూపించలేదు, టైం ఎక్కువ పడుతుందని. చూసారా, మన టమాటా పచ్చడిలాగే వచ్చేసింది. ఇప్పుడు దాన్ని తీసేసుకొని మనం ఒక గిన్నెలో పెట్టుకోవచ్చు అన్నమాట. చూడండి, ఒకరోజు ఒక ఫ్యామిలీకి సరిపోద్ది అనమాట పచ్చడి. 4 ఉండేవాళ్ళకి సరిపోద్ది. వేడివేడి అన్నంలో కొద్దిగా పచ్చడి వేసుకొని ఒక చుక్క నెయ్యి వేసుకొని తిన్నారంటే ఆహా, ఎంత మధురంగా ఉంటుందో తెలుసా. మీరు తిని నాకు చెప్పండి. బా, సూపర్గా ఉంది. అన్నీ సరిపోయినాయి. చేసుకొని నాకు కామెంట్ పెట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.